వెల్కమ్ టు కీ టాక్స్. పాకిస్తాన్ పరిస్థితి తబలాలాగా అయిపోయింది. ఓ పక్కన ఇండియా ధాటికి దడదళ్లాడుతూ ఉంటే ఇంకో పక్కన బెలూచిస్తాన్ తిరుగుబాటుతో పాకిస్తాన్ సైన్యం పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇది చూస్తూ ఉంటే గతంలో 71 యుద్ధంలో ఎలా అయితే ఇండియా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని వేరు చేసి లిబరేట్ చేసి సపరేట్ దేశంగా ప్రపంచ పటంలో ఆవిష్కరించిందో, ఇప్పుడు ఇదే ఇండియా దెబ్బతో మరోసారి పాకిస్తాన్ ముక్కలయ్యి బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీ టాక్స్ ఫర్ యూ. ఓ పక్కన ఇండియా ధాటికి ఉక్కిరిబిక్కిరవుతూ ప్రధాన నౌకా కేంద్రాలు నగరాలు అల్లాడుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మీడియా అసలు మీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే సోషల్ మీడియాలో చూస్తున్నాం అని పాక్ విదేశాంగ మంత్రి కూడా చెప్పేంత దయనీయంగా పాక్ లో పరిస్థితి ఉంది. సోషల్ మీడియా అఫ్సోస్ కి బాత్ హై. ఇండియా ఇదే రకంగా ధాటిని ఇంకో 2-3 రోజులు కొనసాగిస్తే పాకిస్తాన్ హ్యాండ్స్ అప్ అనే పరిస్థితి వస్తుంది అని అమెరికా అంచనా వేస్తోంది. ఇంకో పక్కన బెలూచిస్తాన్ ఇష్యూ ఇప్పుడు ఎస్కలేట్ అవుతూ పీక్ స్టేజ్ కి వెళ్తున్నట్టుంది. అసలు వాట్ ఈస్ బెలూచిస్తాన్? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఒకసారి హిస్టారిక్ నేపథ్యాన్ని చూద్దాం. పాకిస్తాన్ లో మొత్తం 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. సింధ్, పంజాబ్ ఇండియాని ఆనుకుని ఉంటాయి. వీటికి అవతల పక్క బెలూచిస్తాన్ అనే ప్రావిన్స్ ఉంటుంది. దీనిపైన నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఉంటుంది. మనం చిన్నప్పుడు సోషల్ చదువుకున్నాం. ఖైబరు, బొలాన్ అనే కనుమల ద్వారా విదేశీయులు గతంలో భారత్ లోకి ప్రవేశించారు అని. ఆ కనుమలు ఉన్నది ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ లోనే. దాని కింద ఈ బెలూచిస్తాన్ ఉంటుంది. ఈ బెలూచిస్తాన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే పాకిస్తాన్ టోటల్ సైజ్ లో 44% ఆఫ్ ద ల్యాండ్ బెలూచిస్తాన్ లోనే ఉంటుంది. అంటే సగానికంటే కాస్త తక్కువ. 4 ప్రావిన్స్ లోకి అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్. కానీ జనాభా వచ్చేసరికి మాత్రం మొత్తం పాక్ జనాభాలో 5% మాత్రమే బెలూచిస్తాన్ లో ఉంది. అంటే గట్టిగా 1,30,00,000 మంది బెలూచిస్తాన్ లో ఉంటారు. బెలూచిస్తాన్ పోరాటానికి సాంస్కృతిక నేపథ్యం ఉంది. 100 ఏళ్ల నుంచి బెలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్కృతిని నేపథ్యాన్ని కలిగి ఉన్న ప్రాంతం. అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే సమయంలో, దేశ విభజన సమయంలో ఏర్పడిన కాన్ఫ్లిక్ట్ వల్ల గత 7-8 దశాబ్దాలుగా బెలూచిస్తాన్ పాకిస్తాన్ తో పోరాడుతూనే ఉంది. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైన తర్వాత జిత్తులమారి జిన్నా బెలూచిస్తాన్ పాలకులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. మీకు ప్రత్యేకమైన ప్రతిపత్తిని కొనసాగిస్తామని, ప్రత్యేకమైన హక్కులు ఉంటాయని, మీరు పాకిస్తాన్ లో భాగం కండి అని జిన్నా అప్పటి బెలూచిస్తాన్ పాలకుల్ని ఒప్పించాడు. జిన్నా మాట తప్పడము, ఆ తర్వాత 1952-1953 నాటికే బెలూచిస్తాన్ లో అసంతృప్తి రగలటం అనేది మొదలైపోయింది. ఎందుకు అంటే బెలూచిస్తాన్ అనేది వ్యూహాత్మకంగా చాలా కీలక ప్రాంతం. పైగా న్యాచురల్ రిసోర్సెస్ పరంగా బెలూచిస్తాన్ అనేది చాలా రిచెస్ట్ ప్రావిన్స్ ఇన్ పాకిస్తాన్. బొగ్గు తీసుకోండి, నేచురల్ గ్యాస్ తీసుకోండి, ఇతర మినరల్స్ తీసుకోండి, అన్ని ఉన్నది బెలూచిస్తాన్ లోనే. అందుకోసమే బెలూచిస్తాన్ లో ఒక ఫీలింగ్ ఉంటుంది, మన వనరులన్నింటినీ ఈ 95% ఆఫ్ పాకిస్తాన్ పీపుల్ దొబ్బి తింటున్నారు, మనల్ని అణగదొక్కుతున్నారు. మనం 4 ప్రావిన్సుల్లోనూ డెవలప్మెంట్ విషయంలో అత్యంత వెనకబడి ఉన్నాం, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పాకిస్తాన్ అనే ఫీలింగ్ బెలూచిస్తాన్ లో ఉంది. అందుకోసమే అస్తిత్వ పోరాటం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు యుద్ధం వచ్చినా, ఎప్పుడు ఉద్రిక్తత వచ్చినా బెలూచిస్తాన్ కి ఊపిరి వస్తుంది. పాకిస్తాన్ ఆర్మీతో పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉంది. మనం 1961-62 టైంలో చూసాం. అలాగే 71 యుద్ధంలో ఇదే జరిగింది. అయితే 2000 సంవత్సరం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పోరాటం ఉధృతమైన తర్వాత బెలూచిస్తాన్ లో పరిస్థితి మారింది. గత 25 ఏళ్లుగా బెలూచిస్తాన్ రగులుతూనే ఉంది, పోరాటం జరుగుతూనే ఉంది. పాక్ ఆర్మీ భీతిల్లిపోతూనే ఉంది. పాక్ సైనిక శక్తిలో సగం బెలూచిస్తాన్ పోరాటాన్ని ఎదుర్కోవడానికే సరిపోతుంది. అసలు బెలూచిస్తాన్ ఎందుకు ఇంత కీలకము అంటే, ఒకటి మినరల్స్ పరంగానే కాదు, వ్యూహాత్మకంగా కూడా బెలూచ్ ప్రావిన్స్ అనేది చాలా కీలకం. ఎందుకు అంటే అటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ఉంటుంది, ఇటు ఇరాన్ తో సరిహద్దు ఉంటుంది, అలాగే మరో పక్కన అరేబియా సముద్రం ఉంటుంది. అరేబియా సముద్రంలో ఉన్న పోర్టుల ద్వారానే చైనాతో పాకిస్తాన్ కి వాణిజ్య సంబంధాలు జరుగుతూ ఉన్నాయి. పైగా కరాచీకి బోర్డర్ లో ఉంటుంది. అంటే భౌగోళికంగా, వ్యాపార పరంగా, వ్యూహాత్మకంగా, సైనిక పరంగా బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ కి ఆయువు పట్టు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, బెలూచిస్తాన్ లో బలూచ్ అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు మిగతా పాకిస్తాన్ లో కంటే ఇరాన్ లో
ఎక్కువ మంది ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువ మంది ఉన్నారు. అంటే కల్చరల్ ఇన్క్లినేషన్ అనేది ఆ దేశాల మీద ఉంది. పైగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్లు ఈ బెలూచ్ పోరాటానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇరాన్ కూడా బెలూచిస్తాన్ ని సపరేట్ దేశంగా చేయాలి అనే వాదనతో ఏకీభవిస్తూ ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు పైకి పాకిస్తాన్ కి సమర్థిస్తున్నట్టుగా ఉన్నా గానీ బెలూచిస్తాన్ లో మానవ హక్కులకు విఘాతం కలగకూడదు అని మాట్లాడడం కనపడుతూ ఉంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ని పిడిగుద్దులు గుద్దుతున్న సమయంలో మరోసారి బెలూచిస్తాన్ లో పోరాటం ఎస్కలేట్ అయింది. బెలూచిస్తాన్ లో ప్రధాన పట్టణం క్వెట్టా నుంచి పాకిస్తాన్ సైన్యం పారిపోయింది. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది చూస్తూ ఉంటే గతంలో 71 యుద్ధంలో ఎలా అయితే ఇండియా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ని వేరు చేసి లిబరేట్ చేసి సపరేట్ దేశంగా ప్రపంచ పటంలో ఆవిష్కరించిందో, ఇప్పుడు ఇదే ఇండియా దెబ్బతో మరోసారి పాకిస్తాన్ ముక్కలయ్యి బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా, కంటిన్యూస్ గా జరుగుతున్న 25 ఏళ్ల పోరాటం ఒక కొలిక్కి రాబోతోందా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే గనక పాకిస్తాన్ వెన్నెముక విరిగిపోయినట్టే. ఎందుకంటే ఆర్థిక సామర్థ్యం దెబ్బతింటుంది, భౌగోళికంగా చిన్న దేశం అయిపోతుంది. అలాగే పాకిస్తాన్ కి ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి పెరిగిపోతాయి. ఎందుకంటే అంతర్గతంగా కాశ్మీర్ లో కలగటానికో ఇండియాని కవించడానికో బదులు అటు ఆఫ్ఘనిస్తాన్ తోను ఇటు ఇరాన్ తోను తేల్చుకోవాల్సిన ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోతాయి. తర్వాత వ్యాపార పరంగా ద్వారాలు మాక్సిమం మూసుకుపోతాయి. అందుకోసమే ఇప్పుడు వ్యూహాత్మకంగా బెలూచిస్తాన్ విషయంలో గనక మోడీ అంతర్జాతీయంగా పావులు కదిపితే పాకిస్తాన్ మరోసారి 2 ముక్కలు కావడము, పాకిస్తాన్ ఊపిరి ఆడక అల్లాడిపోయే పరిస్థితి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరికొన్ని నెలల్లో అయినా సరే ఈ ఉద్రిక్తతలకి క్లైమాక్స్ అనేది బెలూచిస్తాన్ లిబరేషనే అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తి రేగుతోంది. దిస్ ఈస్ కీ టాక్స్ ఫర్ యూ.